పార్వతమ్మ బిడ్డ హిమవతి పార్వతీదేవి ప్రాణేశ్వర కూడా పోతే జాలారి మండలం మాత్రంగా నీళ్లు పెడితే జలకాలు ఆడినవు ఆయన లోపల పోతానంటున్నావు నాదా పరమేశ్వర పోతే మాత్రంగా సతితోని పతి అంటారు పతితోని సతి అంటారు మాట తమ్ముళ్ళ నీడ నాలుగు మగలు ఏకమైతే 66 దేవతలు ఏకమైనట్టు ఎట్లు ఏకమైన ఇంకో గట్టెక్కమంటే గట్టెక్తాయి గట్టు దిగమంటే గట్టు దిగుతాయి ఏమి ఆపద వచ్చినా నీకు ఏమి సంపద వచ్చినా తెలవాలి నేను కూడా నీతో వస్తా లోపల మర్యాద మర్యాదది శంకరునికి విష్ణుదేవునికి బ్రహ్మదేవునికి ముగ్గురికి కన్నతల్లి ఆదిశక్తి ఆదిశక్తి పూర్తి ఎక్కడ పోయాలో తెలవక శంకరుడు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడైనా లోపల పోసి మర్చిపోయిండు గుట్ట లోపల పూర్తి మార్గంగా పట మారింది అటువంటి ఒక పత్తి వృక్షము కాసింది పత్తి వృక్షము పూత పూసి కాతగాసి పత్తికాయ ఏ విధంగా కలుగుతుందో పత్తికాయ కలిగింది పత్తికాయ లోపల ఆదిశక్తి ఉంటుంది ఆదిశక్తి ఆ పత్తికాయ లోపల ఉండి ఒక రోజు 2 రోజులు వారం 15 రోజులు 21 రోజులు ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 7 ఏళ్ళ మధ్య అవుతున్నది 5 ఏళ్ళు 7 ఏళ్ళు 12 ఏళ్ళ వీరపుత్రిక 12 ఏళ్ళు నాడు 12 ఏళ్ళ వీరపుత్రిక అయింది 12 ఏళ్ళ నాడు నేను ఈ పుట్ట లోపల ఉంటే కాలం గడవదు నేను లోక కళ్యాణం కూడా చుట్టూ ఆడిళ్ళను ఈ పుట్ట లోపల ఉండరాదు పుట్ట లోపలికి వెళ్ళి భోజనమైన దొక్కుతున్నదే బంగారు జలబింద తీసుకుంది బాలకింద చేత పట్టుకొని ఒడ్డుకు జగనాది ఒడ్డుకు ఆకాశం మీద అక్క విగ్రహం లోపల ఉన్న శంకరుడు ఆడవిళ్లను కళ్ళ చూసిండు ఆహా ఈ జగన్మోహిని ఎవరు సుందరి సూర్యుని సకదనం గోపుంగ సూర్యుని సకదనమైన వెలిగే దియాని కన్నా చంద్రుని కన్నా సూర్యుని కన్నా మాణిక్యాల కన్నా నివాళ్ళ కన్నా దీపాని కన్నా వంక ఉన్నదేమో ఆడవిళ్ళ కోడి వంక లేకపాయే దీన్ని నేను లగ్గమాడి ఓని నాదేమి జననందు శంకరుడు ఆకాశం మీద ఉన్న లక్క విగ్రహాన్ని దండ మీద నింపినాడు పల్లెకర అంటున్నాడు తల్లిదండ్రులు ఎవరు లేరు మన వస్తామని నిన్ను లగ్గం ఆడతా నన్ను లగ్గం ఆడేమో మొదలైతే నేను ఒకటి మాత్రంగా అటువంటి ఒక అద్దాల పడిన ఒక 7 మెట్లు కోనేరు కావిస్తా 6 పేర్లు పెట్టి పిలవాలి 7 మెట్టుకు ఏ వర్షం వస్తుందో ఆ వర్షలాగా నేను నీతో ఉంటానని ఆదిశక్తి అంటున్నాను అస్తం తిప్పుతుందా నింపినప్పుడు బంగారు కోనేరు సిద్ధమైంది నేత్రగారుడు గంగాధరుడు గౌరి వల్లకుడు మాత్రంగా శంకరుడు మొదటి మెట్టు మీద నిలబడ్డాడు నేనే గంగమయ్య అంటున్నాడు అయినా 3వ మెట్టు మీద భార్య పార్వతమ్మ 3వ మెట్టు మీద తమ్ముడు విష్ణుదేవుడు 4వ మెట్టు మీద లక్ష్మీదేవి 5వ మెట్టు మీద బ్రహ్మదేవుడు 6వ మెట్టు మీద మాత్రంగా శారదమ్మ అన్నాడు 7వ మెట్టు మీద నిలబడ్డాడు ఈమె నేనేమంట వినవాలి
పుట్టకానికి జరగవచ్చు తెలుపునప్పుడు 70 వేల పటాలు కొట్టి గంగమ్మని ఎల్లమ్మని శాంతి చేసి గంగమ్మ పూజ చేసుకుంటా గంగమ్మకు శాంతి చేసుకుంటా ఈ గంగ తెప్ప నీళ్ళలో ఏ విధంగా పోతుందో ఇంటి వాళ్ళ బాధల కష్టాలు దూరబారము కావాలి పాలు పొందినట్టు వారి సంసారం పైకి రావాలి పూజ చేసుకున్న వారికి చేస్తుంటే చూసిన వారికి సంతోషాలు కలుగుతున్నాయి తిరుమల